నా పేరు హూతా. నేను జపాన్ లో క్యాపిటల్ సిటీ టోక్యో దగ్గర నుంచి వచ్చాను. తమరి గురించి నాకు తెలియదా చెప్పండి. తెలుసు కదా. నేను తెలుగు నేర్చుకుంటున్నాను. తెలుగులో వీడియోస్ చేస్తున్నాను. క్లాప్స్ బా. ఇంకా కష్టం తెలుగులో, కానీ ట్రై చేస్తాను. లాంగ్వేజ్ నీకు పెద్ద ప్రాబ్లం అవుతుంది. మీరు ఇంకా తెలుగు బాగా నేర్చుకొని నెక్స్ట్ ఇయర్ వచ్చి ఉంటే ఇంకా బాగుండేదేమో అనుకుంటున్నాను. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఎన్ని రోజులైతుంది, ఏం కథ అవుతుంది? ఒక దిక్కేమాడ న్యూస్ ప్రెజెంటర్ జాబ్ ఉన్నది, నా కో యాంకర్ లాలు లీవులు కావాలి, నువ్వు ఎన్ని రోజులు తీసుకుంటావు? వెళ్ళిపో, ఎవరున్నమన్నారు వెళ్ళిపో. నార్మల్ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేనా దున్నపోతులా తిని పొద్దుగాల పిలుస్తారంటే నీ మాక్లీలు అయినాక పిలిచినట్లు పిలవరు కదా. ఇదేం గోసా, ఇదెక్కడి కథ, ఇదేం కార్కనికి ఇట్లనే ఉంటదా టీం అంటే? ఓకే ఓకే, కూల్ డౌన్. అనవసరంగా ఎందుకు టెన్షన్ అవుతావు? యు హావ్ బికమ్ ఎ న్యూస్ రిపోర్టర్, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నావు. కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు బిగ్ బాస్? నువ్వు ఇట్లా క్వశ్చన్లు కానీ అడిగినావు అనుకో, సంపట్ని చెదిరిపోతుంది. పైకా సూచన వచ్చాడు, బొమ్మను కూర్చోబెట్టినట్టు కూర్చోబెడతాం. నవ్వు రావట్లేదు హరిప్రసాద్. ఏమనుకోకు సత్తిపండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు. బిగ్ బాస్ హౌస్ లోకి నేను ఎందుకు పంపాలి? బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు పోవాలంటే ఎందుకు పోకూడదని అనుకున్నాను ఫస్ట్. ఆపు, అక్కడతో ఆపే. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. ఇంత డాన్స్ కే అలసిపోయినావు, రేపు హౌస్ లో ఏం చేస్తావు హేమంత్? అంటే మ్యామ్ పొద్దున్న నుంచి ఎనర్జీ డౌన్ అయిపోయింది. ఎందుకు? అయ్యయ్యో, సానుభూతి వద్దురా. మొత్తం మెంటల్ స్ట్రెస్ అయిపోయింది. లైక్ లోపల ఒక్కొక్కలాగా అంటున్నారు. నేను ఎక్కువ కాలం బతకనండి, మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. అగ్ని పరీక్ష జర్నీ మీది ముగుస్తుంది. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ ఇంకా బీటింగ్. ఆల్ ది బెస్ట్. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది.